హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ అనే టాపిక్లో ఏదైతే మనకి తెలంగాణలో ఉన్న ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఉన్నాయో అందులో మనం చూసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ అనే పార్ట్ 2 నుంచి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు తెలంగాణలో ఎగ్జామ్ జరగలేదు మనకి గ్రూప్ 1, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సిలబస్ ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ గురించి ప్రతి చిన్న పార్ట్, అది ఫ్లవర్లో ఉన్నటువంటి పార్ట్స్ కానివ్వండి, సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి కానివ్వండి, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి కానివ్వండి, అంటే ప్లాంట్ బయాలజీ గురించి పూర్తిగా ఇచ్చారు. అందుకే మనం దీంట్లో ఫస్ట్ సెషన్లో ప్లాంట్ యొక్క కింగ్డమ్ గురించి చదివాం. ఈరోజు దాని యొక్క సెకండ్ పార్ట్, దానికి ఎక్స్టెన్షన్గా ఫ్లవర్లో ఉన్న పార్ట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి చదువుకుందాం. సో నెక్స్ట్, ఫస్ట్ డైరెక్ట్లీ వెన్ యూఆర్ గోయింగ్ టు ద టాపిక్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇప్పుడు మనం రిప్రొడక్షన్ గురించి చదువుకునేటప్పుడు ఫస్ట్ మనం ఫ్లవర్ గురించి చదువుకోవాలి. ఎందుకు? ఫ్లవర్స్ ఆర్ ద రిప్రొడక్టరీ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఏంటంటే ఫ్లవర్స్ అనేటివి రిప్రొడక్టరీ పార్ట్స్ ఆఫ్ ద plants. Flowers are the reproductive parts of the plant that are not only involved in reproduction but are also source of food for other living organisms. ఏంటంటే కేవలం రిప్రొడక్షనే కాదు, వేరే లివింగ్ ఆర్గానిజమ్స్కి అవి ఆకలి కూడా తీరుస్తాయి. ఏ విధంగా అండి? ఫ్లవర్లో తేనె ఉంటుంది, నెక్టార్ ఉంటుంది, ఎన్నో పక్షులకి లేదా హనీ బీస్కి, ఎన్నో చిన్న చిన్న పురుగులకు కూడా అది ఆహారంగా వాడుకుంటూ ఉంటుంది. ఫ్లవర్స్ కెన్ ఐదర్ బి కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్. ఒక పుష్పము అది కంప్లీట్గా ఉండొచ్చు, ఇన్కంప్లీట్గా కూడా ఉండొచ్చు. మరి కంప్లీట్ ఇన్కంప్లీట్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా. సో వెన్ యూ లుక్ అట్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్, ఓకే, సింపుల్గా పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ చూడండి. సో వాట్ యూ హ్యావ్ ఇన్ ద ఫ్లవర్? నెంబరింగ్ ఉందండి, ప్రతి నెంబరింగ్ ఉంది. సో ఫస్ట్ వన్, ఇవి ఓవరీస్ అండి, దీస్ ఆర్ ఓవరీస్, ఓకే, ఓవరీస్. నెక్స్ట్ స్టైలస్, దిస్ పార్ట్, దిస్ ఇస్ స్టైలస్, ఈ మిడిల్ పార్ట్ని. నెక్స్ట్ స్టిగ్మా, ఈ అప్పర్ పార్ట్ని. నెక్స్ట్ పిస్టిల్, ఓకే, నెక్స్ట్ పిస్టిల్ 4, ఇవన్నీ కలిపి పిస్టిల్ అంటాం. సో నెక్స్ట్ యాంథర్, ఇది 5, ఇది యాంథర్ అండి. మీకు ఎల్లో కలర్గా ఉంటుంది చూడండి, మీద మొత్తం అది యాంథర్. నెక్స్ట్ ఫిలమెంట్, ఈ ఎల్లో కలర్ ఇట్లా ఓవరీస్కి దారితీస్తుంది చూడండి, అది ఫిలమెంట్. నెక్స్ట్ స్టమెన్, ఇది రెండు కలిపి మనం స్టమెన్ అంటాము, ఎందుకంటే ఇవి మేల్ రిప్రొడక్టరీ పార్ట్స్, ఓవరీస్ ఇవన్నీ కూడా ఫీమేల్ రిప్రొడక్టరీ పార్ట్స్. నెక్స్ట్ పెటల్స్, ఇది పెటల్స్, ఓకే. ఆ తర్వాత సిఫల్. వాట్ ఈస్ సిఫల్? సిఫల్ వచ్చేసి ఈ యొక్క అవుటర్ లేయరింగ్, ఓకే, గ్రీన్ కలర్లా ఉంటుంది చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ పెటల్స్ అనమాట. నెక్స్ట్ ఓవ్యులే. ఓవ్యులా అంటే ఇది లోపల మొత్తం ఎక్కడైతే మీకు సీడ్ లేదా ఎక్కడైతే మీరు రిప్రొడక్షన్ అనేది ఫర్మెంట్ అవుతుందో అది అక్కడ అనమాట. నెక్స్ట్ రెసెప్టకిల్, ఏంటంటే రెసెప్టకిల్, ఈ లాస్ట్ పార్ట్ వచ్చేసి రెసెప్టకిల్ అనమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్? ఏ కంప్లీట్ ఫ్లవర్ ఈజ్ వన్ దట్ కన్సిస్ట్ ఆఫ్, ఒక కంప్లీట్ ఫ్లవర్ అంటే సెఫెల్స్, పెటల్స్, స్టెమెన్స్ అండ్ ఫిస్టిల్. ఏంటంటే కంప్లీట్, ఇప్పుడు నేను చూపించినటువంటి ఫిగర్లో ఉన్న ప్రతి పార్ట్ కనుక చూస్తే దాన్ని ఏమంటామండి? కంప్లీట్ ఫ్లవర్ అంటాం. ఆన్ ద కాంట్రరీ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఏంటంటే ఇందులో ఏదో ఒక్కటి ల్యాక్ అయినా కూడా దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్గా భావిస్తూ ఉంటాం. ఏ కంప్లీట్ ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ పార్ట్స్. ఏంటండి? వెజిటేటివ్ పార్ట్ అండ్ రిప్రొడక్టివ్ పార్ట్. వెజిటేటివ్ పార్ట్ అంటే ఏంటంటే ఏవైతే మనం తింటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లవర్ ఉంది, రోజ్ పెటల్స్, రోజు పువ్వు యొక్క రెక్కల్ని మనం గుల్కంద్ తయారు చేయడంలో ఉపయోగిస్తాం, అది వెజిటేటివ్ పార్ట్, ఏదైతే తినగలమో. ఆ తర్వాత రిప్రొడక్టివ్ పార్ట్, ఎక్కడైతే ఈ యొక్క సీడ్స్ ఫామ్ అవడం లేదా హైబ్రిడైజేషన్ అవుతుందో దాన్ని రిప్రొడక్టివ్ పార్ట్ అంటాం. సో వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, మామూలుగా వెజిటేటివ్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయంటే ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ పెటల్స్, రెక్కలు. దిస్ ఈజ్ అ బ్రైట్ కలర్. మామూలుగా రెక్కలు అనేవి కలర్ఫుల్గా ఉంటాయి, పక్షుల్ని లేదా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసేవి మన పెటల్సే. కలర్డ్ పార్ట్ దట్ అట్రాక్ట్ బీస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. కలర్స్ ఆఫ్ పెటల్ వేరీస్ ఫ్రమ్ ప్లాంట్ టు ప్లాంట్. సమ్ ఆర్ బ్రైట్ వైల్ సమ్ ఆర్ pale color. Thus petals help us to differentiate one flower from another flower. Next, sepals. Sepals ante are the green colored part beneath the petals to protect the rising buds. Some flowers have fused petals, sepals, while few have separated sepals. ఏంటండి ఇంతకుముందు చూపించినటువంటి ఫిగర్లో, ఈ ఫిగర్లో సెఫెల్స్ అనేటివి ఇవ్వండి చూడండి. సెఫెల్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్డ్ పార్ట్,
ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ పెటల్స్ అండి. మామూలుగా ఈ పెటల్స్ యొక్క బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుతూ ఉంటుంది ఈ సెఫల్ అనేది. కొన్నిట్లో ఈ సెఫల్ అంటుకొని ఉంటుంది, కొన్నిట్లో ఈ సెఫల్ ఫ్రీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఇంట్లో మందార పువ్వు కనుక చూస్తే మందార పువ్వును గట్టిగా లాగితే ఈ సెఫల్ మరియు పెటల్స్ సపరేట్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా మందార పువ్వులో మామూలుగా చూస్తే ఇది వైట్ కలర్లో ఉంటుందండి, ఈ ఓవరీ సెంటర్లో. ఆ తర్వాత స్టెమెన్ వస్తుంది. సో అవన్నీ ఒకసారి మందార పువ్వును కనుక ఖచ్చితంగా గమనిస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో సెఫెల్స్. నెక్స్ట్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. రిప్రొడక్టివ్ పార్ట్స్ అంటే ఇప్పుడే చూసాం. ఏంటి అంటే అవి ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్ దే ఆర్ నెంబర్ ఆఫ్ పెటల్స్, సెఫెల్స్ అండ్ స్టెమెన్స్ అండ్ ఫిస్టల్స్ కెన్ వేరీ. ఎన్ని ఉంటాయి అంటే ఒక ఫిస్టల్స్ అంటే ఏమేమి వస్తాయండి, ఇలా స్టెమెన్స్ కానివ్వండి, ఇలా ఓవరీస్ కానివ్వండి, ఎన్ని ఉంటాయి అనేటి ఒక్కొక్క ఫ్లవర్కి చేంజ్ అవుతూ ఉంటాయి. అన్ని ఫ్లవర్స్కి సేమ్ ఉండదు. The presence of these parts differentiates the flower into complete or incomplete flower. Apart from these parts, the flower includes reproductive parts such as stamen, లేదా pistil. A flower may have only female parts or only male parts. ఏమంటున్నా అండి, ఒక ఫ్లవర్ అనేది అది ఓన్లీ మేల్ ఫ్లవర్ అవ్వచ్చు, ఇంకో ఫ్లవర్ అనేది ఓన్లీ ఫీమేల్ అవ్వచ్చు, లేదా రెండు కలిగి కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో the reproductive parts of the flower consist of stamen. Stamen అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండి. ఇక్కడ మీరు కనిపించే ఈ 5 and 6 నెంబర్స్ చూడండి. స్టమెన్ వచ్చేసి ఇది స్టమెన్, దాంట్లో మనకి యాంథర్ మరియు ఫిలమెంట్ కనిపిస్తాయి. ఏంటి అండి, యాంథర్, ఇది యాంథర్, ఇది ఫిలమెంట్. యాంథర్ మరియు ఫిలమెంట్ కలిపితే ఏమవుతుంది, స్టమెన్ అవుతుంది. ఆ స్టమెనే మన యొక్క మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. It's a male reproductive organ and is also known as Androidium. It consists of two parts, mainly ఏంటండి, anther and filament. Anther is the yellowish sac-like structure involved in producing and storming the pollens. ఇక్కడ నుంచే మీకు pollen grains అనేటి వెదజల్లుతూ ఉంటాయి. The filament is a slender thread-like object. ఇది thread-like object అండి, which functions by the supporting యాంథర్. ఏముంటుంది, మీ యాంథర్ని సపోర్ట్ చేయడానికి ఈ యొక్క ఫిలమెంట్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పిస్టిల్. ఈ పిస్టిల్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపించే 3 పార్ట్స్ కలిపితే పిస్టిల్ అవుతుంది. ఏంటండి, మీ యొక్క ఓవరీ మళ్ళీ స్టైల్ మరియు స్టిగ్మా. ఓవరీ, స్టైల్, స్టిగ్మా, OSS లేదా SOS అని గుర్తుపెట్టుకోండి. స్టైల్, ఓవరీస్ అండ్ స్టిగ్మా, SOS అని గుర్తుపెట్టుకుంటే ఈ అన్నీ కలిపి ఏమవుతాయండి, ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అవుతుంది. వీటన్నిటిని మనం పిస్టిల్ అని పిలుస్తాం. ఏమండి, పిస్టిల్. దిస్ ఈస్ ద ఇన్నర్మోస్ట్ పార్ట్ అండ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ద ఫ్లవర్ విచ్ కంప్రైజెస్ 3 పార్ట్స్. ఏంటి, SOS, స్టిగ్మా, ఓవరీ అండ్ స్టైల్. Stigma, ovary and style. This is the collective known as pistil. So stigma ఏం చేస్తుందండి, స్టిగ్మా చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ స్టిగ్మా లుక్స్ లైక్. దిస్ ఈజ్ స్టిగ్మా, అప్పర్ పార్ట్, మీద ఉన్నటువంటి అప్పర్ మోస్ట్ పార్ట్ ఇస్ యువర్ స్టిగ్మా. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద రెసెప్టివ్ టిప్ ఆఫ్ ది కార్పెల్స్ ఇన్ ద జినోయియం ఆఫ్ ద ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అండి. ఇక్కడ చూడండి, స్టైల్ ఇది సెంటర్ పార్ట్, మిడిల్ పార్ట్. Style is a long tube-like slender stalk that connects the stigma and the ovary. మామూలుగా అండి, ఒక బీ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ పోలెన్స్ కలెక్ట్ అవుతాయి. గాల్లో నుంచి వచ్చినప్పుడు పోలెన్స్ కలెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఇందులో మెల్లిగా జారుకుంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఓవం దగ్గరికి వెళ్ళిపోతాయి. చూడండి, సో లాంగ్ ట్యూబ్-like slender stalk connects the stigma and the ovary. It is the ductless reproductory gland that holds a lot of ovules. ఇందులో చాలా వరకు ఎగ్స్ ఉంటాయండి. ఇవన్నీ ఎగ్స్ అనమాట, అండాలు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎగ్స్. Lots of ovules. It is the part of the plant where the seed formation takes place. ఇక్కడికి పోలెన్ వచ్చి ఆ ఓవరీలో కలిస్తే ఏమవుతుందండి, మైటాసిస్, మియాసిస్ అనే ఒక డివిజన్ ఏర్పడడం ద్వారా మీకు సీడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ సీడ్ తర్వాత కూడా దీంట్లో కూడా టైప్స్ ఉంటాయండి. ఈ సీడ్ మరి సీడ్లానే డిస్పర్స్ అవుతుందా, లేదా ఒక ఫ్రూట్ని ఫామ్ చేస్తుందా దాని చుట్టూ. ఓకే, డిఫెన్స్ మెకానిజంకి దాని గురించి కూడా చదువుకుందాం.
ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ ఏం ఫంక్షన్ చేస్తాయండి? ఒకటి బ్యూటిఫికేషన్ని మరియు ప్రశాంతతను ఇస్తాయి, ఇంకోటి ఆహారాన్ని మనకి కలిగిస్తాయి, ఇంకోటి ఇదేంటి పోలెన్స్ని డిస్పర్స్ చేస్తుంది, రిప్రొడక్షన్ని పెంపొందిస్తుంది. సో అదే ఇక్కడ ఇచ్చాను. ఓకే, ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లవర్స్ కెన్ ప్రొడ్యూస్ diaspores without the fertilization. Gametophores develop in the flowers. The most important function of flower is reproduction. They help in the union of male and female gametes. Flowers produce nectar to certain birds, insects, which turn help in the transfer of pollen grains. Flowers may promote selfing, that is union of sperms and eggs from the same flower, or cross fertilization, that is the union of sperms and eggs from the డిఫరెంట్ ఫ్లవర్స్. ఏంటంటే సెల్ఫ్ అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్కి సెక్షువల్ రిప్రొడక్షన్కి రెండిటికి హెల్ప్ చేసేదే మన ఈ ఫ్లవర్స్ అనమాట. మనం సెక్షువల్ అసెక్షువల్ని కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్, ఎన్ని మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటాయి? మామూలుగా ప్లాంట్స్లో 2 types ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటాయి. వన్ ఇస్ అసెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే విత్ ఇన్ ద ప్లాంట్ ఇట్ సెల్ఫ్. సెక్షువల్ రిప్రొడక్షన్ వేరే 2 వేరు ప్లాంట్స్ల కలయిక, సెక్షువల్ రిప్రొడక్షన్. In a sexual reproduction, plants can give rise to new plant. మామూలుగా సెక్షువల్ రిప్రజెంట్లో ఒక కొత్త రకమైన ప్లాంట్ వస్తుంది, కొత్త రకమైన ప్లాంట్. కానీ అసెక్షువల్ రిప్రజెంటేషన్ సెక్షువల్లో మీకు సేమ్ ప్లాంట్ వస్తుంది, పెద్ద తేడాలు ఏముండవు జెనెటిక్స్లో. ఓకే, న్యూ ప్లాంట్స్ వితౌట్ సీడ్స్, వేర్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ న్యూ ప్లాంట్స్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీడ్స్. అసెక్షువల్ రిప్రొడక్షన్లో న్యూ ప్లాంట్స్ అనేటివి సీడ్స్ లేకుండా వస్తాయి, కానీ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఆర్ ఆబ్టైన్ ఫ్రమ్ సీడ్స్ నుంచి ఆబ్టైన్ చేస్తాం. ఓకే, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మామూలుగా అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అవుతుందంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా. ఇవి టైప్స్ అండి. అసెక్షువల్ రిప్రొడక్షన్లో టైప్స్ ఏంటి? వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా, లేదా బడ్డింగ్ ద్వారా, ఓకే, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, లేదా స్పోర్స్ ఫార్మేషన్ ద్వారా. ఓకే, ఒక్కొక్క టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ని మనం క్లియర్గా చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ వెజిటేటివ్ ప్రాపగేషన్? మీరు కనుక ఈ పిక్చర్లో చూస్తే ఒక లీఫ్ పైన చిన్న చిన్న ప్లాంట్స్లా ఫామ్ అయిపోయాయి. ఓకే, మనకు ఇలాంటి లీవ్స్ అత్యధిక మొత్తంలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అండి. ఏంటండి, మన భారతదేశం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసే అటువంటి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్లో ఇలాంటి ప్లాంట్స్ వాడతాం. ఎందుకంటే అవి ఎక్కువ కాలం బతుకుతాయి, ఎక్కువ చెట్లను కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి, కాబట్టి మనం వీటిని వాడుతూ ఉంటాం. దిస్ ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్. దీస్ ఆర్ కాల్డ్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అది ఒక రూట్ ద్వారానో, లేక వాటి స్టెమ్ ద్వారానో, లేదా వాటి యొక్క లీవ్స్ ద్వారానో, ఆకుల ద్వారానో. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు ఊడలు ఉంటాయి. ఆ మర్రి చెట్టు ఊడలు రూట్స్ అండి. ఓకే, ఫ్లోటింగ్ రూట్స్. ఆ ఊడ ఎప్పుడైతే నేలకు అంటుకుంటుందో దాని నుంచి రూట్స్ ప్రొడ్యూస్ అయ్యి అది కూడా ఒక సపరేట్ చెట్టులా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ న్యూ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటి రూట్స్ ద్వారానో, వాటి స్టెమ్స్ ద్వారానో, లీవ్స్ ద్వారానో, వాటి బడ్స్ ద్వారానో మనం ప్రొడ్యూస్ చేస్తే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేసి అంటాం. Since reproduction is through the vegetative parts of the plant, it is known as vegetative propagation. Reproduction అనేది ఈ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా అవుతుంది కాబట్టి వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. బ్రయోఫైలం అంటే ఏంటండి? స్ప్రౌటెడ్ లీఫ్. బ్రయోఫైలం అంటే మొలకలు వచ్చినటువంటి ఆకు. స్ప్రౌట్ లీఫ్ ప్లాంట్ has buds in the margins of the leaf. If a leaf of this plant falls on the moist soil, each bud gives rise to a new plant. ఈ ఆకు కనుక రాలి ఎవరైనా తెంపడం ద్వారా రాలి కనుక నేలకు తాకితే ఆ నేల ఫర్టైల్ సాయిల్ అయితే అక్కడ ఇంకో చెట్టు పెరుగుతుంది, కొత్త చెట్టు. సో దిస్ ఈజ్ వాట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ లుక్స్ లైక్. And the roots of same plant can also give rise to new plants. For example, sweet potato. Okay, అలాంటివి అన్నమాట. Plants such as cacti produce new plants when their parts get detached from the main plant body. ఈ క్యాక్టస్ ఉంటుంది చూడండి, దానిలో కొమ్మ ఇరిగిపోయింది అనుకోండి, అది నేలకు దొరికితే మళ్ళీ ఒక కొత్త చెట్టు పెంచుతుంది అనమాట అది. సో plants produced by vegetative propagation take less time to grow and bear flowers and fruits earlier than those produced from seeds. ఎందుకండి, దీనికి ఆల్రెడీ బలం ఉంది, న్యూట్రిషన్స్ ఉన్నాయి, నేచర్ ఉంది, కాబట్టి ఆ సాయిల్లో తొందరగా పెరుగుతుంది. దేనికంటే మామూలుగా విత్తనాలు నాటిన దానికంటే కూడా
త్వరగా పెరుగుతుంది. ద న్యూ ప్లాంట్స్ ఆర్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ద పేరెంట్ ప్లాంట్ యాజ్ దే ప్రొడ్యూస్ ఫ్రమ్ ద సింగిల్ పేరెంట్. అసెక్షువల్ రిప్రొడక్షన్లో తల్లి లాగానే లేదా తల్లి వృక్షం లాగానే ఈ పిల్ల వృక్షం ఉంటుంది. ఎటువంటి తేడాలు ఉండవండి. తల్లి వృక్షానికి ఏమైనా రోగాలు వస్తే ఈ పిల్ల వృక్షానికి కూడా అయ్యే వ్యాధులు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అండి బడ్డింగ్. Yeast is a single cell organism. The small bulb like projection coming out from the yeast cell is called bud. మామూలుగా మీరు పొటాటోస్ పైన ఉంటాయండి, పొటాటో కన్నులు అంటాం చూడండి, ఆలుగడ్డ పైన కన్నులు, పొటాటో ఐస్, ఇలా వాటిపైన వచ్చేటువంటి బర్డ్స్, లేదా మీరు అల్లం పైన వచ్చే జింజర్ పైన వచ్చేటువంటి ఈ యొక్క రూట్స్ లాంటి బర్డ్స్ లాంటివి కేవలం వీటి బర్డ్స్ ఈ కన్నులను విడదీసి మనం పెడితే చాలండి, అది కూడా ఒక సపరేట్ చెట్టులా మారుతుంది అనమాట. సో ద బర్డ్ గ్రాడ్యువలీ గ్రోస్ అండ్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్ అండ్ ఫార్మ్స్ ఎ న్యూ ఈస్ట్ సెల్. ద న్యూ ఈస్ట్ సెల్ గ్రోస్, matures and produces more yeast cells. If this process continues, a large number of yeast cells are produced in a short time. ఇలా ఒక కన్ను ఇంకొన్ని కన్నులని అలా కొన్ని వందలాది కన్నులని లేదా ఈస్ట్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటండి? ఫ్రాగ్మెంటేషన్ టెక్నిక్. సో దిస్ ఈజ్ హౌ ఫ్రాగ్మెంటేషన్ లుక్స్ లైక్. ఓకే, మీరు కనుక దీన్ని విరగొడితే అది సపరేట్ ప్లాంట్లా అయిపోతుంది. చూడండి, వెన్ ఏ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్, ఆల్గే గ్రోస్ అండ్ మల్టిప్లైస్ ర్యాపిడ్లీ బై ఫ్రాగ్మెంటేషన్. దాన్ని విరగొట్టండి, ఇవి రెండు ఇండివిజువల్ చెట్లలా మారిపోతాయి, ఇండివిజువల్ బాడీస్లా మారిపోతాయి. అండ్ ఆల్గే బ్రేక్స్ అప్ ఇంటూ 2 or more fragments. These fragments or species grow into a new individual. This process continues and they cover a large area in the short period of time. For example, నాచుకు చెందినటువంటి చెట్లు అండి, నాచు చెట్లు, ఆల్గే. ఓకే, నాచుకు చెందినటువంటి చెట్లు. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ ఏంటండి? స్పోర్ ఫార్మేషన్ మామూలుగా ఇలా గాలిలో ఎగురుతున్నటువంటి స్పోర్స్ అండి. మనం ఒక తెల్లగా అప్పుడప్పుడు గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ ఎ సీడ్ which is floating in the air because of its spore formation. మనం అందరం దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంటాం. those are all seeds. You can see వాటి కింద మీకు ఒక చిన్న విత్తనం కనిపిస్తుంటుంది. this is what spore formation looks like. See, fungi or a bread piece grows from the spores which are present in the air. When the spores are released, they keep floating in the air. The spores are the asexual reproductive bodies. As they are very light, they can cover a long distance. ఇవి గాల్లో మంచిగా పోయి ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యి అక్కడ నుంచి చెట్లా మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ mosses and ferns are the example of this type of asexual reproduction, that is spore formation. ఓకే, ఇప్పటికి మనం 4 రకాల చూసాం అసెక్షువల్ రిప్రొడక్షన్లో, వెజిటేటివ్ ప్రాపగేషన్లో. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. వాట్ ఈస్ దిస్ నౌ? సెక్షువల్ రిప్రొడక్షన్. ఇందులో ఏమవుతుందంటే, so the flowers are the reproductory parts of the plants. The stamens are the male parts, okay, reproductive part, and the pistil is the female reproductory part. మళ్ళీ మనకి ఇక్కడ చూడొచ్చు. So this is the female reproductory part, this is the male reproductory part. Okay, so stamen and pistil. Stamen is the men, ఇందులో men ఉంది కాబట్టి ఇది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, దీంట్లో మెన్ లేదు కాబట్టి ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అనుకోండి. The flowers which contain either only the pistil or only the stamen are called unisexual flowers. The flowers which contain both stamen and pistil are bisexual flowers. ఏంటంటే నేను ముందే చెప్పాను, కొన్ని ఫ్లవర్స్లో కేవలం మేల్ పార్ట్సే ఉంటాయి, కొన్ని ఫ్లవర్స్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ anther and filament make stamen and pistil, ovule, stylus and stigma. So this is how ఏ బైసెక్షువల్ ఫ్లవర్ అండి. ఇక్కడ మీకు ఇక్కడ మేల్ పార్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఫీమేల్ పార్ట్ కనిపిస్తుంది. మీరు ఈ ఫ్లవర్ చూస్తే కేవలం ఫీమేల్ పార్ట్ ఉందండి, ఇక్కడ మేల్ పార్ట్ లేదు. చూడండి, ఇలా ఉండే మేల్ పార్ట్ ఏదైతే యాంథర్ ఉంటుందో, యాంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటుందో అది ఇక్కడ లేదు కాబట్టి ఇట్స్ ఏ యూనిసెక్షువల్ ఫ్లవర్, ఇట్స్ ఏ ఫీమేల్ ఫ్లవర్. సింపుల్గా ఫీమేల్, ఇట్స్ ఏ ఫీమేల్ ఫ్లవర్. ఓకే, ఇట్స్ ఏ ఫీమేల్ ఫ్లవర్. నెక్స్ట్ కార్న్, పప్పాయ, కుకుంబర్ ప్రొడ్యూస్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ఏంటి అంటే మన మొక్కజొన్నలు కానివ్వండి, పప్పాయ కానివ్వండి, లేదా కుకుంబర్ ఏదైతే ఉంటుందో వీటికి యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. వేరాస్ మస్టర్డ్, ఆవాలు, మరియు రోజ్ అండ్ పెంటూనియా హ్యావ్ బైసెక్షువల్ ఫ్లవర్స్.
గులాబీ మొక్కలకి మరియు ఆవాల మొక్కలకి ఏమొస్తాయండి, బైసెక్షువల్ ఫ్లవర్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి. వాటిని అవే అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ మే బి ప్రజెంట్ ఇన్ ద సేమ్ ప్లాంట్. ఏంటండి, ఒకటే చెట్టుకి మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. ఓకే, బోత్ మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉండొచ్చు అనమాట. So anther contains pollen grains which produce male gametes, and pistil consists of stigma, style and ovary. The ovary contains one or more ovules, the female gametes or eggs in the form in an ovule. Okay. In sexual reproduction, a male and female gametes fuse to form a zygote. రాసుకోవాలండి, ఏం ఫామ్ చేస్తాయండి, ఒక మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలిస్తే ఫామ్ అయ్యేదాన్ని జైగోట్ అంటాము. సో హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్? పోలినేషన్ అంటే ఏంటి, పోలినేషన్ అంటే ఏంటి, ఇది మొత్తం ప్రాసెస్ కూడా పోలినేషన్ ద్వారా అవుతూ ఉంటుందండి. సో కాబట్టి మనం పోలినేషన్ చూద్దాం. జనరల్లీ పోలన్ గ్రెయిన్స్ హ్యావ్ టఫ్ ప్రొటెక్టివ్ కోట్ విత్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ డ్రైయింగ్ అప్. సిన్స్ పోలన్ గ్రెయిన్స్ ఆర్ లైట్, they can be carried by wind or water. Insect visiting the flower carry away the pollen grains on their body. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, ఒక తేనెటీగ వచ్చేసి ఒక మేల్ ఫ్లవర్ పైన కూర్చుంది. ఆ మేల్ ఫ్లవర్ పైన ఉన్న స్టెమెన్ని పట్టుకొని మంచిగా మళ్ళీ ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఒక ఫీమేల్ ఫ్లవర్లో కూర్చుంది, లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ మేల్ ఏదైతే ఫీమేల్ ఫ్లవర్ ఉందో దానికి మేల్ గ్యామెట్ లేదు. ఇది హనీబీ తెచ్చినటువంటి మేల్ గ్యామెట్ ఫీమేల్ ఓవరీస్ లోపలికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందండి, రిప్రొడక్షన్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్? సెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ చేస్తుంది. Some of the pollen lands on the stigma of the flower of the same kind. The transfer of pollen from the anther to the stigma of the flower is called pollination. ఏదైతే నేను ఇక్కడ యాంథర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ జరిగిందో, ఒక ఇన్సెక్ట్ ద్వారానో, గాలి ద్వారానో, నీటి ద్వారానో, లేదా ఒక పక్షి ద్వారానో జరిగిందో దాన్ని మనం పోలినేషన్ అంటాం. If pollination lands on the stigma of the same flower, it is called self-pollination. ఒకవేళ ఈ పోలన్ గ్రెయిన్స్ అనేది ఊడిపోయి ఆ ప్లాంట్ లోపల ఉన్న స్టిగ్మాకి పడితే కనుక దాన్ని ఏమంటామండి, ఏమంటాం? సెల్ఫ్ పోలినేషన్ అంటాం. అదే ఈ పువ్వుకి, ఒక పువ్వుకి చెందినటువంటి ఈ పువ్వుకి చెందినటువంటి ఈ పోలెన్స్ ఈ స్టిగ్మా పైన పడితే దాన్ని క్రాస్ పోలినేషన్ అంటాం. చూడండి, ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూశాను, ఈ యాంథర్ వెళ్ళిపోయి దీనిపైనే పడింది, సెల్ఫ్ పోలినేషన్. ఈ యాంథర్ ఇక్కడ నుంచి యాంథర్ వచ్చేసి ఈ స్టిగ్మా పైన పడింది, అప్పుడు క్రాస్ పోలినేషన్. ఈ పువ్వు నుంచి ఇంకో పువ్వు పోతే క్రాస్ పోలినేషన్ అనమాట. When the pollen from the flower lands on the stigma of another plant, then the same plant or that is a different plant of the same kind, it is called cross pollination. అదే చెట్టుకు చెందినటువంటి పువ్వు పైన లేదా ఇంకో చెట్టుకు చెందినటువంటి పువ్వు అదే జాతికి చెందినటువంటి పువ్వు పైన పడితే దాన్ని క్రాస్ పోలినేషన్ అంటాం. మామూలుగా సెల్ఫ్ పోలినేషన్కి క్రాస్ పోలినేషన్ మధ్యలో వ్యత్యాసం లేదా డిఫరెన్సెస్ ఏంటో చూడండి. Pollen grains are transferred to the stigma of the same flower in the self-pollination. Pollen grains are carried to the stigma of the another flower. Occurs in the bisexual plants having anther and stigma maturing at the same time. Enti bisexual lo. Idi both occurs in bisexual flowers and at different times anamata. Okay. It takes place in the plants of wheat and peas. Okay, self-pollination, wheat and peas. It takes place in the plants of lady's finger, tomato and brinjal. Cross pollination ekkadandi, lady's finger, tomato, brinjal. Self pollination wheat లేదా peas కి చెందినటువంటి జాతిలో జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఫ్రెండ్స్ ప్లీజ్ పాస్ దిస్ స్లైడ్ అండ్ నోట్ డౌన్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ మధ్య యూపీఎస్సీలో కూడా డైరెక్ట్ ప్లాంట్ గురించి చాలా అడుగుతున్నారు, కాబట్టి మీరు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ అనే టాపిక్ని అస్సలు మిస్ చేయకూడదు, ఫస్ట్ పార్ట్ని. నెక్స్ట్ ఫర్టిలైజేషన్. ఈ యొక్క పోలెన్ ఎప్పుడైతే ఓవరికి వెళ్ళిపోయిందో ఇది జైగోట్లా ఫామ్ అయిన తర్వాత ఫర్టిలైజ్ ఎలా అవుతుంది, ఎలా ఇది ఒక సీడ్ లాగానో ఇంకో లాగానో ఎలా ఫామ్ అవుతుంది. ద సెల్ విచ్ రిజల్ట్స్ ఆఫ్టర్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, మేల్ మరియు ఫీమేల్, ఓకే, ఓవరీ మరియు మనం పెట్టినటువంటి పోలెన్ కలిసిపోయి జైగోట్ని ఫామ్ చేస్తాయి. ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ద జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. ఈ యొక్క జైగోట్ ఇక్కడ చూడండి, పోలెన్ ట్యూబ్ నుంచి వచ్చేసి ఓవరీస్కి వెళ్ళిపోయింది, ఇదేం ఫామ్ అవుతుందండి, జైగోట్ ఫార్మేషన్ అయిపోయింది. ఈ జైగోట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుందండి, ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఫ్రూట్స్ అండ్ సీడ్ ఫార్మేషన్.
After fertilization, the ovary grows into a fruit and other parts of the flower fall off and the fruit is ripened ovary. Fruit is the ripened ovary. ఏదైతే ఓవరీ పోలెన్తో మిక్స్ అయిపోయిందో అది మెల్లమెల్లగా ఒక పండులా ఫామ్ అవుతుంది అనమాట. ఆ రెక్కలు అనేవి కింద పడిపోతాయి. ఇంకా the seeds develop from the ovules. The seeds contain an embryo enclosed in a protective seed coat. Some fruits are fleshy and juicy as mango and apple and orange. Some fruits are hard like almonds and walnuts. కొన్ని హార్డ్ ఫ్రూట్స్ తయారవుతాయి, కొన్ని సాఫ్ట్ ఫ్రూట్స్ కూడా తయారవుతూ ఉంటాయి. నెక్స్ట్ సీడ్ డిస్పర్సల్. సీడ్ డిస్పర్సల్ అనేది ఎలా జరుగుతుంది? సమ్ సీడ్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ద ఎనిమల్స్. మామూలుగా జంతువులు, ఆవులు కానీ ఎద్దులు కానీ ఇంకేవైనా ఇతర జంతువులు వాటి ఒంటికి అంటుకొని వస్తాయి. మామూలుగా మీరు ఏవైనా దున్నపోతులు కానివ్వండి లేదా డాంకీస్ కానివ్వండి, ఇలా ముళ్ళ చెట్ల నుంచి పోతుంటే, పొదల నుంచి పోతుంటే చిన్న చిన్న ముళ్ళు కలిగిన సీడ్స్ వాటి ఒంటికి అంటుకుంటాయి. అవి వచ్చి ఇంకెక్కడో దులపడం లేకుంటే బురద గుంటలో దిగినప్పుడు అలాంటి చోట ఈ సీడ్స్ అనేటివి డిస్పర్స్ అయిపోతాయి. Spiny seeds with hooks get attached to spiny seeds, mulla లాంటి seeds అనమాట. Bodies of the animals and are carried to distant places. Example, urina and xanthium. Some seeds are dispersed when the fruits burst and sudden jerks. The seeds are scattered from the parent plant. This happens in the case of క్యాస్టర్ అండ్ బ్లాసమ్. ఏంటంటే నేను సడన్ జర్కులు ఇచ్చినా లేదంటే వాటిని కొట్టినా కానీ చెట్లని ఆ విధంగా అవి మీకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పటిదాకా చదివినటువంటి సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ యొక్క మేజర్ డిఫరెన్సెస్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి చూడాలి మీరు. ఓకే, మామూలుగా అసెక్షువల్ రిప్రొడక్షన్లో reproductive parts organs are not present, occurs in lower plants, occurs in unisexual plants. ఓన్లీ పేరెంట్ ప్లాంట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఒకటే ప్లాంట్ సేమ్ ఉంటాయి ఫ్యూచర్స్, కొత్త ఫ్యూచర్స్ ఏమీ ఫామ్ కావు. కానీ సెక్షువల్ రిప్రొడక్షన్లో హైబ్రిడైజేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త ప్లాంట్, కొత్త సీడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సీడ్లెస్ కూడా ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఇది పాస్ చేసుకొని చదవాలి మీరు. ఓకే, దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వీ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్స్. సో ప్లీజ్ పాస్ అండ్ రీడ్ దిస్. సో మీకు 2017లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పెట్టినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చిందండి. దేని గురించి అండి? బెంథమ్ అండ్ హూకస్ క్లాసిఫికేషన్ గురించి రాయాలి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఇది చాలా కొత్తది, చాలా వరకు తెలియదు. ఈ బెంథమ్ అండ్ హూకస్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే, సో జార్జ్ బెంథమ్ మరియు జోసెఫ్ డాల్టన్ హూకర్, 2 ఇంగ్లీష్ టాక్సనామిస్ట్. ఓకే, ఎవరైతే ప్లాంట్స్ని డివైడ్ చేస్తారో దేనికి చెందిందనే దాన్ని టాక్సనామిస్ట్లు అంటామన్నమాట. who were closely associated with Royal Botanical Garden at New in England, have given the detailed classification of plant kingdom, particularly angiosperms. Angiosperms అంటే ఏంటండి? విత్తనాలు కలిగిన చెట్లని యాంజియోస్పర్మ్స్ అంటాం. విత్తనాలు కలిగిన చెట్లని యాంజియోస్పర్మ్స్ అంటాం. వాటి గురించి క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట. ద బెంథమ్ అండ్ హూక్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే అండి, దే గేవ్ అన్ అవుట్స్టాండింగ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ Panirogams, okay, Panirogams in the genera Plantarum, which was published in the 3 volumes between years 1862 and 1883. It was natural system of క్లాసిఫికేషన్. ఓకే, వీరు చేసినటువంటి క్లాసిఫికేషన్ చాలా స్టాండర్డ్గా భావించేవారండి. సో కాబట్టి మనం బెంథమ్ అండ్ హూక్స్ వారి ప్లాంట్ క్లాసిఫికేషన్లో, ఎస్పెషల్లీ యాంజియోస్పర్మ్స్ చెందినటువంటి క్లాసిఫికేషన్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అసలు ఆ క్లాసిఫికేషన్ ఏంటి, ఆ క్లాసిఫికేషన్ ఏ విధంగా వారు డివైడ్ చేశారో క్లియర్గా నేర్చుకోవడం అవసరం. So however, it does not show the evolutionary relationship between different groups of plants in the strict sense. ఈ యొక్క క్లాసిఫికేషన్లో ఉన్న ఒక నెగిటివ్ ఏంటంటే, ఈ స్పీసీస్ అనేటివి ఎలా ఎవాల్వ్ అయ్యాయన్న దాని గురించి క్లియర్గా లేదు. So nevertheless, it is the most popular system of classification, particularly for the angiosperms. Angiosperms చెందిన జాతికి ఇది బెస్ట్ క్లాసిఫికేషన్గా ఈ రోజుకి కూడా మనం భావిస్తూ ఉంటాం. The popularity comes from the fact that the very clear key characteristics have been listed for each family. ఒక్కొక్క ఫ్యామిలీ ఆఫ్ ఫ్లవర్స్కి లేదంటే యాంజియోస్పర్మ్స్కి డివైడ్ చేయడం జరిగింది. The key characteristics enable the students of taxonomy to easily identify and assign any angiosperm plant to its family. Bentham and Hooks have grouped advanced seed-bearing plants into major division called Panirogamia.
ద డివిజన్ హ్యాస్ బిన్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసెస్. మామూలుగా హైస్ అంటే మంచి మెచ్యూర్డ్ సీడ్ ఉన్నటువంటి ప్లాంట్ని పెనిరోగామియా కిందకి సబ్స్టిట్యూట్ చేసి దాన్ని మళ్ళీ డివైడ్ చేశారు 3 క్లాసెస్ కింద. దాన్ని ఏమంటామండి, డికోటిలిడోనియా, నెక్స్ట్ జిమ్నోస్పర్మియా అండ్ మోనోకోటిలెడ్నియా. ఓకే, మోనోకోటిలెడ్నియా. ఈ 3 పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ మీకు 2017లో అడిగారండి. ఓకే, గ్రూప్ 1లో. సో తెలంగాణ గ్రూప్ 1లో ఇదే క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ఫిగర్ని కనుక మీరు ఒకసారి పాస్ చేయాలండి. ఓకే, డన్. సో ఈ ఫిగర్లో మీరు ప్లాంట్ కింగ్డమ్ని మన హూక్స్ వారు ఎలా డివైడ్ చేశారో చూడండి. సో ఫస్ట్ క్రిప్టోగామియా, నెక్స్ట్ పెనిరోగామియా. ఓకే, పెనిరోగామియాని మళ్ళీ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎలా డివైడ్ చేశారండి, డైకోటోలెడోనియా, నెక్స్ట్ జిమ్నోస్పర్మియా, నెక్స్ట్ మోనోకోటిలిడోనియా. ఓకే, సో మళ్ళీ ఈ ప్లాంట్స్ని కూడా మళ్ళీ సబ్ డివైడ్ చేశారండి. చూడండి, డైకోటోలెడియా ఏం చేశారు, 2 కోలోడోన్ ఇన్ ద సీడ్స్. అంటే ఒక సీడ్లో 2 ముక్కలు ఉంటాయి. ఇలా ఏది క్యాష్యూ ఉంటుంది చూడండి, బాదం ముక్క కానివ్వండి లేదా మన కాజు ముక్కని ఇలా 2గా విడదీస్తాం చూడండి, అలాంటి సీడ్స్ అన్నమాట. సో వీటిని మళ్ళీ ఎలా డివైడ్ చేశారండి, పాలీపెటాలియా, గ్యామియోపెటాలియా అండ్ మోనోకెలిమైడియా. సో మళ్ళీ వాటిని మళ్ళీ సబ్ డివైడ్ చేశారు. మొత్తం ఇందులో 84 రకాలు, ఇందులో 45 రకాలు. ఓకే, మళ్ళీ ఇందులో 36 రకాలు, 3 రకాలు, 34 రకాలు ఒక్కొక్క దానికి కూడా. See now, 1 cotyledon in the seed. ఒక్కటే ముక్క, అంటే ఆ సీడ్ మొత్తం కూడా ఒకటే ముక్క, విరగొడితే విరగదు. అంటే 2 ముక్కలుగా విడిపోయే సీడ్ కాదు అది, మొత్తం కంప్లీట్ సీడ్ అనమాట. ఓకే, ఫ్యూజ్డ్ సీడ్. సీడ్ నాట్ ఎన్క్లోజ్ ఇన్ ఎ ఫ్రూట్. ఈ సీడ్ అనేది ఫ్రూట్ మొత్తం ఉండదండి, బయటనే ఉంటుంది, డైరెక్ట్ ఇలా అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ జిమ్నోస్పర్మ్. నో అదర్ లేయర్. ఈ క్లాసిఫికేషన్ మీరు ఉన్నట్టుగా రాయగలగాలి. ఓకే, ఈ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి మిగతావి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన యొక్క ఈ క్లాస్ కింద ఉన్న పీడిఎఫ్లో మీరు ఖచ్చితంగా క్లియర్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఆ ఎక్స్ప్లెనేషన్ వేరే స్లైడ్లో పెట్టాను. దట్ ఈస్ నాట్ నెసెసరీ, ఇట్ మేక్స్ యువర్ క్లాస్ కంబర్సమ్. నెక్స్ట్, ఈ యొక్క క్లాసిఫికేషన్ యొక్క మెరిట్స్ ఏంటి? సో ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ జెనిరా ఈజ్ వెరీ అక్యురేట్. బాగా అక్యురేట్గా డివైడ్ చేశారు. సో ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ ఎ సినాప్సిస్ ఇన్ ద బిగినింగ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఒక్కొక్క ఫ్యామిలీకి ఈ రూపకల్పనలు, ఈ పార్ట్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి చెందిందని క్లియర్గా చెప్తామన్నమాట. దిస్ క్లాసిఫికేషన్ is great natural system of its own kind and to a great extent form an ancestor of every recent system. రీసెంట్లీ వాటి ఎవల్యూషన్ సరిగా తెలియకపోవచ్చు, కానీ రీసెంట్గా దీనికి ముందు ఇది ఎలా ఉండేది, దానికి ముందు ఎలా ఉండేది మాత్రం క్లియర్గా తెలుసు. Another importance of this system lying the extempore study of the actual specimens by the authors, and thus the classification of the Bethan and Hook represents the result of careful comparative examination of named genera of the flowering plants. ఏంటండి, వీరు దగ్గరుండి ప్రతి ఒక్క పువ్వుని దగ్గరగా, ప్లాంట్ని, ప్రతి ఒక్క సీడ్ని క్లియర్గా చూడడం వల్ల అబ్జర్వేటరీ ద్వారా వచ్చిన అవుట్కమ్ కనుక ఇవన్నీ కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి, యూనివర్సల్గా కూడా ఉంటాయి. మరి దీని యొక్క డీమెరిట్స్ ఏంటండి, మీకు చెప్పాను అప్పుడు ఫస్ట్ లాట్లో. ఇట్ ఎస్టాబ్లిషెస్ నో phylogenic relationship in different taxa of plants, hence many important evolutionary characteristics are neglected. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఎలా ఫామ్ అయింది, ఇవి ఎవల్యూషనరీలో ఎలా చేంజ్ అయినాయి అన్న దాని గురించి క్లియర్గా లేదు. సో క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీస్ were kept apart and many distant families of plant were put together. ఇలా మీరు డిఫరెన్షియేషన్ చేయలేకపోవడం వల్ల ఏవైతే ఒక జాతికి చెందినవి ఉన్నాయో అవి దూరంగా పెట్టారు, వేరువేరు జాతుల్ని దగ్గరగా పెట్టడం జరిగింది. The retention of some of the natural orders like Nyctagenia, Polygonaceae, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అని, నాట్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దీస్ సబ్ క్లాసెస్ మోనోక్లైమిడినియా ఈజ్ అన్ అన్నెచురల్ because of the orders and related to the orders having differentiated పెరియంతా. ఓకే, ఈ సీడ్ అనేది డిఫరెంట్గా ఉంది, ఇవి హ్యాప్ హజార్డ్ వేలో అవసరం లేని విధంగా ఒక గ్రూప్కి చెందిన దాన్ని ఇంకో గ్రూప్లో వేసి ఆ గ్రూప్కి చెందిన దానిగా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ టర్మ్స్ మై ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ డిమెరిట్స్లో గుర్తుపెట్టుకునే అంత గుర్తుపెట్టుకోండి, బికాస్ మై ఫ్రెండ్స్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ డ్రై. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ.
నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా డీటెయిల్గా వెళ్ళకూడదు ఈ టాపిక్లో. జస్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని క్లియర్గా చదువుకోవాలి. The origin of angiosperms was not established. The group of monoclamidia in entire artificial. ఈ యొక్క గ్రూప్ ఏదైతే క్రియేట్ చేశారో అది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు, అదంతా ఆర్టిఫిషియల్గా చేశారు. ద పొజిషన్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ ఈజ్ ఆల్సో అనానిమస్ ఇన్ బిట్వీన్ ద డైకోటోలెడెన్స్ అండ్ మోనోకోటిలెడాన్స్. ఓకే, ఈ రెండింటి మధ్యలో జిమ్నోస్పర్మ్స్ పెట్టడం సరికాదు, అది అంతా ఆర్టిఫిషియల్గా ఉంది అని ఒక ఉద్దేశంలో దీంట్లో ఉన్న డీమెరిట్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీల్ ఎండ్ దిస్ క్లాస్ హియర్. దీంట్లో నుంచి వచ్చే మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఓకే, మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏవి? ఫస్ట్ వన్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఓకే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అనొచ్చు సింపుల్గా. ఓకే, పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ in detail sexual and asexual reproduction in plants. లేదా మీకు 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు అంటే ఒకే క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు ఇస్తారు చూడండి. అక్కడ ఈ క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఈజ్ పోలినేషన్ and explain its types. ఇలా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయగలనా? ఇవి ప్యూర్లీ టెక్నికల్ క్వశ్చన్స్ మై ఫ్రెండ్స్. వీటికి ఆన్సర్ ఫార్మాట్లు, స్ట్రక్చరింగ్లు పెద్దగా అవసరం ఉండవు. డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీరు ప్లాంట్ ఫ్లవర్ యొక్క డయాగ్రామ్ దించాల్సిందే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా దించేసేయండి, పెద్దగా కష్టపడకండి. ఓకే, ఇలా దించేసి ఓకే ఓవరీస్ ఇలా ఓకే స్టెమెన్, ఓకే స్టెమెన్, ఓవరీ, స్టిగ్మా, స్టైల్. ఓకే, ఇలా దించేసేయండి సింపుల్గా. సో ఇలా స్పీడ్గా ఒక రఫ్ డయాగ్రామ్ దించితే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మీరు పెట్టేసి డిఫరెంట్ పార్ట్స్, వెజిటేటివ్ పార్ట్ ఏంటి, నాన్ వెజిటేటివ్ పార్ట్ ఏంటి, సెక్షువల్ పార్ట్ ఏంటి, సెక్షువల్ పార్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయని డయాగ్రామ్లో చూపించగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ని ఖచ్చితంగా మీరు ఇలా డిఫరెన్షియేటెడ్ ఫామ్లో రాయాలి, సెక్షువల్ అసెక్షువల్. ఓకే, మనం ఇక్కడ ఈ స్లైడ్లో ప్రొవైడ్ చేసినటువంటి ప్రతి మ్యాటర్ మీరు రాస్తే కనుక చాలా చాలా ఉపయోగపడుతుందండి. మీరు వీటికి ముందు బేసిక్ కంటెంట్ రాయండి. ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్, వై నీడెడ్ ఆఫ్ రిప్రొడక్షన్. ఈ విధంగా సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ రాస్తే చాలు. కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు ఈ ఆన్సర్స్కి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. వీటికి ఏదో సైంటిఫిక్ కన్క్లూజన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏ విధంగా ఉండదు. సో వాట్ ఈజ్ పోలినేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అన్నాడు. పోలినేషన్ అంటే మనకు సెల్ఫ్ పోలినేషన్ ఒకటి ఉంటుంది, ఓకే, క్రాస్ పోలినేషన్ ఉంటుంది. దానికి కూడా డయాగ్రామ్ దించండి. దాంట్లో కూడా చెప్పండి ఫీమేల్ మేల్, ఓకే, అలాంటి అంటే యూనిసెక్షువల్ లేదా బైసెక్షువలా. బైసెక్షువల్లో అవుతుందా యూనిసెక్షువల్లో ఏమవుతుందండి? ఒకటే సెక్స్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ పోలినేషన్ కాదు. బైసెక్షువల్లో సెల్ఫ్ పోలినేషన్ ఉంటుంది. సో దానికి కూడా 2 ఫ్లవర్స్ డయాగ్రామ్ దించండి అలానే. ఓకే, సింపుల్ ఇలానే ప్రతి దానికి ఇలా ఇంకో ఫ్లవర్. ఓకే, ఇది కూడా ఫ్లవర్ అనుకుంటే, సో ఇలా నుంచి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని క్రాస్ పోలినేషన్ అంటాము. అదే దీంట్లో నుంచే దీంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సెల్ఫ్ పోలినేషన్ అంటాం. ఇలా డయాగ్రామ్స్ వేయండి. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ ఆన్సర్స్ మై ఫ్రెండ్స్. So we'll end our class here. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.